ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కల్కి మూవీ అయితే రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది. సో రేపే రిలీజ్ అనమాట. ఎంతమంది రేపు ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. టికెట్స్ దొరికాయా మీకు? సో నాకైతే ఎంతో కష్టపడి ఎప్పటి నుంచో ఆన్లైన్లో వెయిట్ చేసి 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 ఉంటే ఒక టికెట్ మొత్తానికి పట్టేశాను. అది కూడా చాలా కష్టం మీద పెట్టాను. సో ఒక్క టికెట్ నాకైతే 325 రూపీస్ అయితే పడింది. సో మీరు ఎంత కొన్నారు, రేపు మీరు వెళ్తున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. టికెట్ రేట్స్ ఏం పెంచారు మామ అసలు. చాలా దారుణంగా పెరిగాయి. నేను అనుకున్నాను అసలు టికెట్ రేట్స్ ఇంత దారుణంగా పెరిగితే కొంచెమైనా స్లో అవుతుంది అనుకుంటే జనాలు ఎవరికి అసలు సమస్య లేదు. టికెట్ పెంచినా కూడా మాకు తగ్గేది లేదు, మేము చూడాల్సిందే అన్నట్టు టకా 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 మన సోల్డ్ అవుట్ అయిపోయి మామూలుగా లేదు అసలు. హవా అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది కలికిది. సో బయట అయితే రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రమోషన్స్ లేవు, ఏం లేవు. అసలు ఈ సినిమా పరిస్థితి ఏంటి? చాలా మంది ఏంటనుకున్నారంటే వీళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, ప్రమోషన్స్ చేయట్లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగులో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేసి ఇలాంటివి ఏం చేయట్లేదు. సో హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు సెపరేట్గా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి అయితే చాలా నెగిటివ్ టాక్ అయితే వచ్చిందనమాట. కలికి ఖచ్చితంగా వాళ్ళు చూసుకొని ఉంటారు, ఫైనల్ అవుట్పుట్ చాలా వరస్ట్గా వచ్చి ఉంటుంది, అందుకే ఇంకా ఎక్స్ట్రా ఖర్చు చేయకూడదని అనుకున్నారు అని చెప్పి చాలా చాలా మాటలు వచ్చాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రమోషన్సే లేవు, జనాలు అసలు పట్టించుకోరు అనుకుంటున్న దాన్ని ప్రమోషన్స్ పని లేదు, ప్రమోషన్స్ చెయ్యకపోవడమే ఒక పెద్ద ప్రమోషన్ అనేసి ఈ కల్కి సినిమా అయితే ప్రూవ్ చేసింది. నిజంగా అయితే ఇలా పెట్టిన వెంటనే అలా బుక్ అయిపోయి అనమాట. నేను ఇప్పటి నుంచి ఆన్లైన్లో కూర్చొని వెయిట్ చేస్తూ చేస్తూ ఉంటే ఒక టికెట్ పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను. సో మీకు దొరికే లేవో అన్నది కూడా కామెంట్ చేయండి. రేపు అఫ్కోర్స్ మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది. రివ్యూకి అందరూ ఖచ్చితంగా చూడాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది కల్కి మూవీ టికెట్స్ ఆన్లైన్లో పెట్టారు అనకన్నా రాజశేఖర్ గారు కల్కి మూవీ బుక్ మై షోలో కనబడకన్నా అదే కల్కి అనుకుని టక్మని బుక్ చేశారనమాట. స్పీడ్గా మళ్ళీ ఎక్కడ అయిపోతాయన్న ఆతృత టెన్షన్ అనమాట ఇది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు రిలీజ్ కూడా లేని టైంలో ఆ మూవీ పోస్టర్ కానీ ఆ మూవీకి సంబంధించింది కానీ బుక్ మై షోలో ఎందుకు పెట్టారు? सुल्तान अबे रुक ए सुल्तान ए ए ए क्या कर रहा है अबे क्या लगता है अबे लग रहा అది అసలు నాకైతే తెలియట్లేదు, ఎందుకు పెట్టారో కూడా అర్థం అవ్వట్లేదు. సో బుక్ మై షో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎవరెవరైతే రాజశేఖర్ గారు కల్కి మూవీకి బుక్ చేసుకున్నారో ఆ టికెట్ చూపించి ప్రభాస్ గారు కల్కి మూవీ చూడొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఈ గ్లిచ్ని మేము తొందరలో ఫిక్స్ చేస్తామని కూడా చెప్పారు. బట్ రిలీజ్ కూడా లేని టైంలో ఎందుకు పెట్టారన్నది అర్థం కావట్లేదు. సో చూడాలి. నార్త్లో కూడా అయితే టికెట్స్ మామూలుగా అసలు బుక్ అవ్వట్లేదు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అయితే ఎక్కడ చూసినా ఇలా హాట్ కేక్ లాగా అమ్ముడిపోతున్నాయి అనమాట. సో మరి కల్కి ఫస్ట్ డే ఓపెనింగ్ ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే 200+ అనుకుంటున్నాను. 200+ ఎందుకు అనుకున్నాను అంటే ఒకటి టికెట్ రేట్స్ పెంచారు, ప్లస్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. పెట్టిన మరుక్షణమే హౌస్ఫుల్ అయితే అయిపోతుంది ప్రతి థియేటర్. సో ఆ లెక్కను చూసుకొని డే 1 అయితే మాత్రం 200+ వస్తుంది. సో ఇంకా ముందు కల్కి చేసే అద్భుతాలు ఏంటో మనం తెలుసుకుందాం రేపు మూవీ చూసాక. ఇంకా మూవీ ఎలా ఉంటుంది ఏంటి అని అనేసి రేపు మాట్లాడుకుందాం. చూడాలి మరి ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చేస్తుందా కల్కి అన్నది ఏమైనా చూడాలి. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, మీరు అసలు ఎంత కొన్న టికెట్ అయితే కన్ఫర్మ్గా కామెంట్ చేసి మాత్రం చెప్పండి. ఎందుకంటే అందరూ చూసి తెలుసుకోవాలి ఆ టికెట్ రేట్ ఎంత కొన్నారు అనేది. థ్యాంక్ యూ సో మచ్.